సౌదీ అరేబియాలోని మక్కాలోని గ్రాండ్ మాస్క్ లో ఒక ఈజిప్షియన్ పిలిగ్రిమ్ పాలస్తీన్ ఫ్లాగ్ పట్టుకొని గట్టి గట్టిగా ఏదో అరుస్తున్నాడు. పాలస్తీన్ లో పిల్లలు చచ్చిపోతున్నారు, ముస్లిమ్స్ మేలుకోండి, చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు అని చెప్పి అంటే వెంటనే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. తను తీసుకొని అదుపులోకి తీసుకున్నారు అనమాట. అయితే దీనికి సౌదీ అరేబియా మీద క్రిటిసిజమ్స్ వస్తున్నాయి. ఏంటంటే వీళ్ళు పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ని మసీదుల్లో వీటిల్లో అణిచివేస్తున్నారు అని చెప్పి. ఇదే ఇన్సిడెంట్ రీసెంట్ గా కూడా జరిగింది మళ్ళా అదే ప్లేస్ లో. ఏంటంటే ఒక టర్కిష్ ఉమెన్ తలకి కట్టుకున్న దాని మీద పాలస్తీన్ ఫ్లాగ్ ఉండి మసీదులోకి వస్తుంటే ఆమెను ఆపేశారనమాట. సో ఆబ్వియస్లీ వీళ్ళ సౌదీ అరేబియా యొక్క రూల్స్ ప్రకారం, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారము రిలీజియస్ సైట్స్ లో పొలిటికల్ డిస్కషన్స్ కానీ పొలిటికల్ ఎక్స్చేంజ్ ఏది అవ్వకూడదు అని చెప్పారు. వాళ్ళ కంట్రీ రూల్స్ వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాలిటిక్స్ కి సంబంధించినవి ఇతరత్ర రిలీజియన్ కాకుండా, లైక్ భక్తి కాకుండా ఇతరత్ర దేన్ని ఎంటర్టైన్ చేయము అని వీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుడి మీద ఫోకస్ పోతుంది అని చెప్పి, విచ్ ఈస్ ఎ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్ లా. నా ఉద్దేశంలో అయితే గుడిలోకి ఎంటర్ అయ్యాం, లేకపోతే చర్చ్ లోకి వెళ్ళాం, లేకపోతే మసీదులోకి వెళ్ళాం, ఎందుకు వెళ్తాం? దేవుడి మీద భక్తి 100% కాన్సన్ట్రేషన్ దేవుడి మీదే ఉండాలి. అక్కడికి వెళ్ళిపోయి ఈ వార్స్ గురించి లేకపోతే వేరే వేరే టాపిక్స్ ఎందుకు? అండ్ వాళ్ళ కంట్రీలోకి వచ్చి వేరే కంట్రీ వాడు వచ్చి ఏదో గోల్ చేస్తుంటే ఆపుతారు. ఆబ్వియస్లీ సేమ్ రిలీజియన్ అంటే మాత్రము వచ్చేసి గొడవ చేస్తుంటే, నా గొడవ చేస్తుంటే, మిగతా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. దీనికి సౌదీ అరేబియానే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే అణిచేస్తున్నారు అని చెప్పి, దే ఆర్ సప్రెసింగ్ పొలిటికల్ ఫ్రీడమ్ అని చెప్పి. ఎందుకు ఇస్తారు ఫ్రీడమ్? నువ్వు వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి వాళ్ళ గుళ్ళోకి వెళ్ళి అరుస్తుంటే, అలా ఫ్రీడమ్ ఇచ్చి యూకే ఒక ముస్లిం నేషన్ కింద అవ్వబోతోంది. అలా ఫ్రీడమ్ ఇచ్చే ఇంకా చాలా కంట్రీస్ లో, కెనడాలో ఖలిస్తానీలు వచ్చేసారు ఓ పక్క పాలస్తీన్ వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇస్తే దాన్ని సర్వనాశనం చేస్తున్నారు ప్రజలు. ఏ కంట్రీకి ఆ రూల్, లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు కదా, దాన్ని అనుసరించి నోరు మూసుకొని ఉండాలి. అక్కడికి వెళ్ళి నాటకాలు ఆడితే కోస్తారు, కోసి కారం పెడతారు. సౌదీ అరేబియా వాళ్ళు అదే చేస్తున్నారు.